అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారసుడు. అయితే రాజకీయ వారసుడా కాదా? ఆ రాజకీయ వారసత్వం తీసుకునే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా లేదా? ఇదేంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 17 ఏళ్ల తర్వాత ఈ వీడియో ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడాల్సిన టైం వచ్చింది. నిజానికి నేను ఈ వీడియో నిన్నగాక మొన్నే చేయాల్సింది, రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా. కానీ అప్పుడు చాలామంది మనోభావాలు హర్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు చేయలేదు. ఇప్పుడు చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా ఒక పిక్చర్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు ఏంటి, రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఏంటి? తండ్రి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వాన్ని తీసుకున్నారు తప్ప ఆ లక్షణాలు ఎందుకు తీసుకోలేదు? ఆ లక్షణాలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ మరోలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి మరోలా ఉండేది. ఎందుకనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. ఒక వ్యక్తి యొక్క క్వాలిటీ, లక్షణం, బుద్ధి బయటకు రావాలి, తెలియాలి అంటే అతని చేతికి అధికారం ఉండాలి. అతని చేతికి పవర్ ఉన్నప్పుడే ఒరిజినాలిటీ ఏంటనేది బయటకు వస్తుంది. సో 2004లో రాజశేఖర రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చంద్రబాబు గారు కొన్ని కీలకమైన ప్రాజెక్టులను రెడీ చేసి సిద్ధం చేసి ఉంచారు. అంటే ఉదాహరణకు మనం ఒక 1000 మందికి అన్నదానం చేయాలనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన సరుకులు తీసుకొచ్చి, విరాళాలు సేకరించి, సరుకులు తీసుకొచ్చి, వంట వాళ్ళని చూసి మొత్తం అంతా వండించి రెడీ చేసి పెట్టారు. కానీ వడ్డించే టైంకి రాజశేఖర రెడ్డి గారు వచ్చి మొత్తం అందరికీ వడ్డించి దాని రిజల్ట్ ఆయన తీసుకున్నారు. సేమ్ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి హైదరాబాద్లో ఇప్పుడు ఉన్న మెట్రో ఏదైతే ఉందో, హైదరాబాద్ మెట్రో కానీ, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేదా ఓఆర్ఆర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఈ 3 ప్రాజెక్టులు కూడా హైదరాబాద్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాయి అందరికీ తెలుసు కదా. అసలు ఈ 3 ఇంక్లూడింగ్ సైబర్ సిటీ కూడా, ఇవన్నీ కూడా హైదరాబాద్కి ప్రపంచ ఖ్యాతిని తీసుకువెళ్ళాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడే నిర్మించినవి. చంద్రబాబు గారు ఉన్నప్పుడే అంకురార్పణ జరిగింది. ఆ టైంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు ఎన్డీఏ ఉందన్నమాట. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం. అప్పుడు కేంద్రానికి ఒక ప్రపోజల్ పంపించి భూసేకరణ పూర్తి చేసి దాదాపుగా 90% వర్క్స్ కాదు, 90% బ్యాక్ ఎండ్ ప్రొసీజర్ అప్ టు టెండర్స్ వరకు కూడా ఆయన చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక తనకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు, జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు తప్ప దాన్ని నాశనం చేయలే. ఈ చంద్రబాబు తీసుకొచ్చింది కదా, మనం దీన్ని పూర్తి చేయడం ఏంటి, మనం దీన్ని కట్టడం ఏంటని ఆలోచించలా. సేమ్ మెట్రో విషయంలో కానీ, అలాగే ఓఆర్ఆర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగానే రాజశేఖర రెడ్డి గారు ఆలోచించుంటే ఆ ఎయిర్పోర్టు కట్టేవాళ్ళు కాదు. ఎందుకు, బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, మరి అదెందుకు డబ్బులు వేస్ట్ అనేవాళ్ళు. అండ్ ఓఆర్ఆర్ కట్టేవాళ్ళు కాదు. ఈ సైబర్ సిటీని అయితే జేసీబీ తీసుకెళ్ళి కూల్చేసేవాళ్ళు ఏకంగా. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చారు కదా. అలా జగన్మోహన్ రెడ్డి గారి బుద్ధి రాజశేఖర రెడ్డి గారికి ఉంటే సైబర్ సిటీ జేసీబీతో కూల్చేసేవారు. దీనిలో అవినీతి జరిగిందని ఏదో ఒక పేరు చెప్పి, దీనిలో అవినీతి జరిగిందనో లేదంటే దీనిలో కమ్మోళ్ళు ఉన్నారనో ఏదో ఒక పేరు చెప్పి కూల్చేసేవాళ్ళు. ఇది పేదల కోసం కాదు, ఇది పెద్దల కోసం కట్టిందని ఏదో ఒకటి చెప్పేవాళ్ళు మభ్య పెట్టడానికి. రాజశేఖర రెడ్డి గారు అలా ఆలోచించాల. ఆయన రాజకీయం చాలా లౌక్యంగా ఉంటుంది. తన రాజకీయ ప్రత్యర్థులను ఆయన కూడా చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. ఆయన కూడా చంద్రబాబు గారి మీద సిఐడి ఎంక్వైరీలు వేశారు. ఆయన కూడా రామోజీరావు గారి మీద సిఐడి ఎంక్వైరీలు వేశారు. బట్ ఒక పరిమితి వరకు వెళ్ళారు, తెగ వరకు లాగలా. కొన్ని పరిమితులు పాటించారు. అండ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టలేదు. తన సొంత సామాజిక వర్గాన్ని ఎత్తున పెట్టుకుని వాళ్ళకి ఊరేగించలా. కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఎంటర్టైన్ చేశారు. వాళ్ళకి ప్రాజెక్టులు ఇచ్చారు, వాళ్ళ దగ్గర కూడా ఫండింగ్ తీసుకున్నారు. అలా కలిసే చేశారు. సామాజిక వర్గ విభేదాలు చూపించలేదు. సో ఇందులో ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వాల. రాజశేఖర రెడ్డి గారు రాజకీయం అంతా చాలా లౌక్యంగా ఉండేది, నవ్వుతూ ఉండేది. అలా 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 ఆయన చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు, సైలెంట్గా, కన్నింగ్గా. ఆయన పేదలకు ఇవ్వాల్సింది ఇస్తూ, మంచి మంచి సంక్షేమ పథకాలు ఇస్తూ, బ్యాక్ ఎండ్లో తన రాజకీయ ప్రత్యర్థులను అణిచిపెడుతూ, సో తను మళ్ళీ 2009లో కూడా గెలవడానికి కావాల్సిన ప్రణాళికలు, పునాదులు వేసుకుంటూ, ఒక కొత్త పార్టీని ఎంటర్టైన్ చేస్తూ, ఇలా ఆయన చేయాల్సిన రాజకీయ ప్రణాళికలన్నీ చేస్తూ కన్నింగ్ పాలిటిక్స్ చేశాడు. అది ఎవరికి నొప్పి కలిగించలేదు, చాలా లౌక్యంగా జరిగింది అది. అండ్ చంద్రబాబు గారు అప్పటికే సిద్ధం చేసినవన్నీ కూడా ఆయన పూర్తి చేసి ఆ క్రెడిట్ తెచ్చుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి? లౌక్యం లేదు అసలు.
మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వం అంటే రామోజీరావు గారు పేరు పెట్టారు అమరావతికి, చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, భూమి పూజ చేశారు. సో ఇది మనకు వద్దు, కమ్మ సామాజిక వర్గం వల్ల అక్కడ భూములు ఉన్నాయి, సో ఇది మనకు వద్దు, రాజధాని అమరావతి వద్దు, అమరావతి వద్దు, అమరావతి అవసరం లేదు. సో చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ అవసరాలకు ప్రతిపక్ష పార్టీకి ఒక బిల్డింగ్ ఉండాలి కదా, గవర్నమెంట్ బిల్డింగ్, మాకు అది ఇవ్వండి అని అడిగారు. అలా అడిగేసరికి దాన్ని కూల్చేశారు ప్రజావేదికను. కర్కసత్వం, మూర్ఖత్వం. వాళ్ళు కట్టిన రాజధాని వద్దు, వాళ్ళు కట్టిన బిల్డింగ్ వద్దు. చివరికి ఎక్కడి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టే వరకు వచ్చింది ఆ కక్ష సాధింపు, ఆ పగ, ప్రతీకారం, ఆ మూర్ఖత్వం. రాజధాని వద్దు, రైతుల మీద హింసించారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వద్దు. అసలు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎన్నికల కమిషన్ తొలగించడానికి ఎన్ని తప్పులు చేశారండి, ఎన్ని తిప్పలు పడ్డారండి. సో అంటే అంతా ధ్వంసరచనే, ప్రతిదీ విధ్వంసరచనే, అంతా నెగిటివిటీనే, అంతా పగ, ప్రతీకారమే. రాజశేఖర రెడ్డి గారిలో పగ ఉంది, కోపం ఉంది. రాజకీయ ప్రత్యర్థులను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కారు, జనానికి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు, కాంట్రాక్టర్లని ఫండింగ్ ఇచ్చే వాళ్ళని ఎక్కడ ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి, వాళ్ళ బిజినెస్లను టార్గెట్ చేసి, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి, వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని వేధించి, వాళ్ళే ఉంటారు అని ఒక జనంలో ఒక భ్రమ కల్పించి, జనంలో ఆ సామాజిక వర్గం పేట ఆ సామాజిక వర్గంపై జనంలో ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టి ఎన్ని చేయాలో, ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశారు. అందుకే ఇప్పుడు రాజకీయంగా పతనం అయ్యారు. 151 నుంచి 11కు పడిపోయారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం కారణంగా. సరే, ఇది కొంచెం డీటెయిల్డ్గా ఎలాబొరేటెడ్గా ఈ నెల మ్యాగజైన్లో, మనం జూలై నెల మ్యాగజైన్లో మూర్ఖత్వానికి లౌక్యానికి తేడా ఏంటి, ఎందుకు ఇలా అయిపోయారు అనేది నేను కొంచెం క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా మ్యాగజైన్లో రాస్తున్నాం, అది చదవండి. సో నేను ఇప్పుడు ఏమంటానంటే, రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి వారసుడు కావచ్చు, కానీ రాజకీయానికి వారసుడు కాదు, ఆశయాలకు వారసుడు కాదు, లక్షణాలకు వారసుడు కాదు. నేను ఆ మాట అంట, నిజమా కాదా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేసరికి నాకు అప్పుడప్పుడే రాజకీయంగా అవగాహన వచ్చింది. అప్పుడప్పుడే నాకు అంటే సమాజము, రాజకీయము, పరిపాలన దీని మీద అవగాహన వస్తుంది. సో ఆయన పరిపాలన కల్లారా చూసినాడు, ఆయన పాదయాత్ర నుంచి కూడా ఫాలో అయ్యి చూసినాడు. సో ఆయన సీఎం అయిన తర్వాత ఎక్కడ కూడా ఈ గొడవలు అంటే సెన్సిటివ్ ఇష్యూస్కి వెళ్ళలేదు. ఎవరిని సామాజిక వర్గాలనో, లేదంటే ఒక ప్రాంతాన్నో, లేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టాల. ప్రతి శుక్రవారం వస్తే జేసీబీని పంపించి ఇల్లు కోల్చాలి, లేదంటే ప్రహరీ కోల్చాలి, లేదంటే ప్రతి శుక్రవారం శనివారం వస్తే ఎవరినైనా అరెస్ట్ చేయాలి, సిఐడి చేత కొట్టించాలనేది లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక వ్యూహం ఉంటుంది అంతే. 2009లో మళ్ళీ గెలవాలి, సో వాళ్ళకు పడే ఓట్లు చీలిపోవాలి. అలా ఓట్లు చేయాలంటే ఏం చేయాలి? ఒక కొత్త పార్టీ రావాలి, అండ్ వాళ్ళకి గిట్టని వాళ్ళతో వాళ్ళకి పొత్తు కలపాలి. ఇలా చాలా స్ట్రాటజీ అది. లేకపోతే 2009లో రాజశేఖర రెడ్డి గారికి గెలవడం కష్టమయ్యేది. అందుకే జస్ట్ ఆ మ్యాజిక్ ఫిగర్ నుంచి కొన్ని సీట్లతో బయటపడ్డారు. ఒక 8 సీట్లు మ్యాజిక్ ఫిగర్ 148 అయితే 158, 157 వచ్చాయి 2009లో. ఆ మాత్రం అన్ని వ్యూహాలు వేశారు కాబట్టి. చివరికి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన వారసుడిగా చెప్పుకొని వ్యాన్పిక్, హిందూజా, హిందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి, సాక్షి పత్రిక, అది ఇది విపరీతంగా ఆస్తులు పోగేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐ కేసుల్లో ఎక్కించే ఘనత దక్కించుకున్నారు. చివరికి కుటుంబ పరంగా కూడా విభేదాలు, నేను ఇంకా వెళ్ళకూడదు, కుటుంబ విభేదాల జోలికి వెళ్ళడం ఎందుకులే కానీ వెళ్ళట్లేదు. సో అన్నీ చేయాల్సిన తప్పులన్నీ చేస్తూ, జరగాల్సినవన్నీ జరుగుతూ ఇప్పుడు రాజకీయంగా పాతాళానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు చెప్పండి, అసలు నిజమైన వారసుడేనా? రాజకీయంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎందుకు నెత్తిన పెట్టుకోవడం? సో జగన్మోహన్ రెడ్డి గారి క్వాలిటీస్ వేరు, ఆయన ఆలోచన వేరు. ఈయన కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, పేదలకు ఇవ్వడానికి మొగ్గు చూపారు, ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. కానీ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళని బానిసలుగా చూడకూడదు, వాళ్ళని మభ్యపెట్టకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారు. థ్యాంక్ యూ.